కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. అందులో మహాలక్ష్మి పథకం ఒకటి. మహిళలందరికీ తెలంగాణ రాష్ట్రంలో బస్సు ఫ్రీ అన్నారు. అది అమల్లోకి వచ్చింది. ఎట్లా భావిస్తున్నారు? మనతో కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. కరీంనగర్ సమీపంలోని ప్రాంతంలో ఉన్నారు. అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నావు? నువ్వు ఎటు పోతున్నావు? రామచంద్రపూర్ కోయడ మండలం. మరి ఎట్లా అనిపిస్తుందమ్మా? బస్సు ఫ్రీనేనా? బస్సు ఫ్రీగా ఫ్రీగా సుద్ధం మంచిది కాదు. 5-10 తక్కువ చేసి బరాబర్ వేసి దుకాణంలో సామాన్ తక్కువ చేసినా నడుస్తుంది. పెట్రోల్ ఉండే అన్నీ ఉండే. నేను ఒక్కదాన్ని ఎందుకు అనాలి? అందరి గురించి మాట్లాడేది. ఏమంటారు మీరు? ఫ్రీగా ఉన్నారు కదా బస్సు అంతా కూడా. అమ్మ చెప్పమ్మా, బస్సు ఫ్రీ అంటారు కదా, ఏం చదువుతున్నావమ్మా? ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను ఉస్నాబాద్ నుంచి వచ్చిన సార్. ఉస్నాబాద్. ఇది అంతా బస్సు ఫ్రీ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా అనొచ్చు? బాగుందా? బస్ ఫ్రీ బాగానే ఉంది, కానీ అంటే ఇప్పుడు వెహికల్స్ వాళ్ళు వీళ్ళు నడుపుతారు కదా, వాళ్ళ కూడా డీజిల్ పెట్రోల్ ధర కూడా తగ్గిస్తే బాగుంటుంది. మనం సేవింగ్గా వెళ్తున్నాం కానీ బాయ్స్ కూడా సేవింగ్గా వెళ్ళాలి కదా. స్కూల్ పిల్లలు అది ఇది అని కూడా వెళ్ళాలి కదా. అది నా ఆలోచన. కేవలం మహిళలకే కాకుండా అంతే, అందరికంటే లేదు. స్కూల్ బాయ్స్ ఉంటారు, స్కూల్ పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా వెహికల్స్ అవైలబుల్గా ఉండాలి కదా. అమ్మాయిలకే ప్రజెంట్ అమ్మాయిలకే ఆడవాళ్ళకే బస్ ఫ్రీ అంటే ఎలా? వాళ్ళకు కూడా కావాలి కదా. వాళ్ళకు వెహికల్స్ పెట్రోల్ డీజిల్ అవి రేట్ తగ్గిస్తే వెళ్ళొచ్చు మనం అని నా ఉద్దేశం. అమ్మ మీరు చెప్పండి, ఎట్లా చూడొచ్చు అమ్మా? ఏమంటారు మీరు? ఎక్కడి నుంచి వచ్చి ఎటు పోతున్నారు? మేము ఇన్నే కరిమర్లోనే ఉంటాం. మరి ఎటు పోతున్నారు? మానకొండూరు. బస్సు ఫ్రీ ఉన్నారు కదా, ఆధార్ కార్డు పట్టుకపోతారా? లేదు. మరి ఏదైనా కార్డు ఉండాలన్నట్టు కదా. ఏం కార్డు లేకున్నా అవసరం లేదు. అంతేనా? కార్డు లేదా? ఇయ్యాల నుంచా? ఏమో మొన్న పోతే చూంచు అని లేదు. సరే, ఓకే. మొత్తం మిశ్రమ స్పందన వచ్చింది. మరొక అమ్మ ఉన్నది. చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? పర్వాలేదు. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మేము ఉస్నాబాద్కి వెళ్తున్నాం. ఉస్నాబాద్ వెళ్తున్నారు. మరి మొత్తం ఫ్రీ అంటున్నారు కదా, ఏమంటావు? ఏం మొత్తం ఫ్రీ ఇస్తున్నా? ఏం ఫ్రీ ఉన్నది సార్? మళ్ళీ మనకు రుణబంధం ఏదో ఒకటి చేస్తే అది మంచిగా ఉండు. ఈ బస్కు ఏం ఫ్రీ ఉన్నది? ఇప్పుడు మనకి ఏదో సహకారం చేస్తే అది చేసినట్టు ఉంటుంది. ఏం సౌకర్యం కావాలి ఇప్పుడు? ఇల్లు కావాలి, మన రుణాలు తక్కువ చేయాలి, మంచిగా బడి పిల్లలకు నౌకర్లు ఇవ్వాలి. ఏమి ఇస్తుంది సార్? ఇంత చదువుకుంటున్నారు, ఇల్లుకి చేస్తున్నారు. ఏమైనా లాభం ఉన్నదా? ఏం లాభం లేదు కదా. ఏం లేదు. మా పిల్లలు చదువుకున్నారు, 20 దాకా చదువుకున్నారు, దేశం వెళ్ళిపోయారు, పారానికి వెళ్ళిపోయారు. ఏం లాభం ఉన్నది? ఏం లాభం లేదు. మొత్తం మీద మహిళలందరూ కూడా ఫ్రీ బస్సును వినియోగించుకుంటున్నారు. అయితే అసలు లాభం ఏం లేదు. పెట్రోల్ డీజిల్ లాంటివి తగ్గించాలి, అలాగే ఉద్యోగాలు కల్పించాలి. వాళ్ళందరికీ కల్పిస్తేనే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం అయితే వారి మాటల్లోనే విన్నాం. చూద్దాం, దీని మీద మళ్ళీ ఏమన్నా పరిశీలన చేస్తారా? జాబు అన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది బస్ ఫ్రీ అనేది కేవలం ఏం లేదు సార్. చాలా మంది చాలా స్టడీస్ చేసి రోడ్ల పాలు అవుతారు, ఆటో డ్రైవర్స్ అవుతారు. షాప్లో అంత పీజీ డిగ్రీ బీటెక్ చదివిన వాళ్ళు మన బట్టల షాప్లో మెకానిక్ షాప్లో వర్క్ చేస్తారు. వాళ్ళకి జాబ్ ఇస్తే బెటరే కదా. వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ అనేది ఇస్తే ఇది వెహికల్స్ ఫ్రీ అది ఫ్రీ అని ఇస్తే ఇదేం లాభం లేదు. అంటే ఒక్క వరకు చూసుకుంటే బెనిఫిటే ఉంది, కానీ మనకు బస్ అనేది ఫ్రీ కాదు. జాబ్స్ అవి ఇవి కావాలి. చాలామంది రైతులు అల్లు కూడా ఇబ్బంది పడుతున్నారు, ఇల్లు లేక అది లేక. మనకు కాంగ్రెస్ పార్టీ 6 హామీలు ఇచ్చింది కాబట్టి అది కంప్లీట్గా సక్సెస్ఫుల్గా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ బస్సు ఫ్రీ అనేది కేవలం మహిళలే కాదు, పెట్రోల్ ధర అవి ఇవి తగ్గిస్తే కూడా బాగుంటుందని కోరుకుంటున్నాను. మొత్తం మీద ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం మహిళలకు మాత్రమే బస్ ఫ్రీ అంటే కాదు, స్కూల్లో చదివే బాయ్స్కి కూడా తగ్గించాలి అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఉద్యోగాలు కల్పించాలి, సరి అయినటువంటి చౌకగా అన్ని సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది అని చెప్పేసి వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమన్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.